గోవింద 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 గోవింద.
కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సువర్ణముఖరీ తీరే లక్ష్మీపతి నివాస భూ వెంకటాద్రిరితి ఖ్యాతః సర్వలోకేషు పూజితః. పరమ పావనమైనటువంటి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీనివాసుడిగా శ్రీ మహావిష్ణువు ఆ వెంకటాచలాన్ని నివాసస్థానంగా చేసుకొని ప్రకాశిస్తున్నటువంటి అర్చావతార స్వరూపమైనటువంటి శ్రీనివాస పరమాత్మ ఈ తిరుమలలో కొలువై ఉంటే సర్వలోకాల చేత కూడా దివ్యధామంగా కీర్తింపబడుతున్న వెంకటాచల పర్వతంపై శ్రీవారి కళ్యాణోత్సవం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమరదం అమృతం భజామి
భృగ్వత్రికస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమగే సమధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనేకగుణం ప్రసన్నం శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయుగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీన్ విజయో భూతిధ్వాని ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం వ్రజామి శరణం హరిం శ్రౌతస్మార్తాదికం కర్మణిహరం येन सूत्रिदं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि स्तण्डितपरिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यङ्कर्म करिष्यन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ओं धारासुरप्तशिडमानशेषधरत्तरिच्च परिपूरितेश अपोभिगृह्णन् प्रतिमातकिष्ये कृणोमि दत्ताकं सुचरकं सुधर्मा जिनमापश्यमा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशं वर्णये सहस्रं यज्ञया पाशापितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमञ्चन्दवरदस्वस्त्या अस्मिन् कुम्भे मूं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यातस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यातस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सङ्गचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वेशदात्वं हि दौनशम्भो मयिराजन्देषु दन्निधत्तां प्रेष्यामदेशो विपधानामनादर्यामि सस्तान्दनितां दधात् पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपति जगा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुवायने नमः सूत्रपत्यै नमः जगायै नमः सूत्रपते जगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमाप्तिना कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजनां प्रजनां प्रजापतिः शां गिन्तु घोराणि शां गिन्तु पापानि शां गिन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां गिन्तु घोराणि शां गिन्तु पापानि शां गिन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां गिन्तु घोराणि शां गिन्तु पापानि शां गिन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततं तद्विप्रासो विपञ्यभोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुनस्य द्रविणोदाः सन्नरस्य प्रियं सते
ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః భద్రంగరణే విస్తృణయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः శ్రీరంగైస్తుష్టువాగం సస్తనోభిర్విషేమ దేవహితం యదాయుః శతమిన్న శరదో అంతదేవాయత్రానశ్చక్రాజరసం తనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేషదా యక్కంతాః అతిథర్త్యోరతిథిరంతరిక్షమతిధర్మాదా సపితా సపుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథర్జాతమతిధర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం దద్భట్కుర్వీదోమవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ కర్మీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భూర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రథ్యాస్మ హవ్యేర్నమధో పధత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తే అనురాధాన హవిషా వర్ధయంతః సితంజీవేమ సరదస్సమీరాः ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతే కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదా సపనాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియ పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ పనాహిమ శుక్రేణ దేవదీత్యత్ అగ్నే కృత్వా క్రతూకం వృణ్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై భక్ష్మే స్తనవో వీతపృష్ఠాః తయామదంతస్సదమార్త్యేష్ వయక్తుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావనే యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుమిః వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्यादि सुदितं मातरिष्वणा पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिषन्तु नः यमल्लोकमधो अमुं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छय्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्वाणुषेभ्यः मूर्ध्वञ्जगातु भेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 ओम प्रात्यान्तिश देवार्तजो मार्त्यगिन्तान् दक्षिणायान्तिश वासाः पितरो मार्त्यगिन्तान् प्रतीत्यान्तिश गृहाः पशवो मार्त्यगिन्तान् उदीत्यान्तिस्याप वोषाधयो वनस्पतयो मार्त्यगिन्तान् मूर्ध्वायान्तिश दिग्निः संवत्सरो यज्ञपतिर्मार्त्यगिन्तान् मदोधराधरेर्नागेभ्यो मार्त्यगिन्तान् वास्तोष्पदे प्रतजानी ह्यस्मान् स्वावेशो अणमेवो भवानः यत्वेमहे प्रतिदन्नो जुषश्वशन्नयेधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमहिरन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमणीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వెంకటేశాయ కలియుగ
ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి ఉభయ నాంచారులతో శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు శ్రీవైఖానస అర్చకవరేణ్యులు స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేసి ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆవాహన ఆరాధన, అదేవిధంగా వరుణదేవుణ్ణి సకల కళ్యాణ దేవతలను ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి శుద్ధి కార్యక్రమంతో సకల ద్రవ్యాలను కూడా శుద్ధిపరిచిన పిదప అదిగో అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. నారాయణగిరిం నామ క్రీడాద్రిం పరమేష్టినా యోజనాత్రయ విస్తారం త్రింశద్యోజనమాయతం అప్రక్రాకృతమమేయం చ సర్వరత్నమయం గిరిం హిరణ్మయం మహాశృంగం పంచోపనిషదాత్మకం. 3 యోజనాల విస్తీర్ణం కలిగి సర్వరత్నమణిభూషితమైన ఈ వెంకటాచల పర్వతము ఉపనిషత్తుల స్వరూపమని పురాణాలు ఘోషిస్తున్నాయిట. సాధారణంగా వైష్ణవాలయాలలో నిర్మింపబడేటువంటి అర్చావతార మూర్తుల యొక్క స్వభావాలు యోగమూర్తిగా, భోగమూర్తిగా, వీరమూర్తిగా, అభిచారిక మూర్తిగా ఏదో ఒక రూపంలో వారి వారి అభీష్ట సిద్ధి కోసం అర్చావతార మూర్తిని మూలమూర్తిగా ప్రతిష్ఠిస్తారు. యోగమూర్తిని గ్రామం యొక్క బాహ్య ప్రదేశాలలో, అరణ్య మధ్యంలో అలా మనం ప్రతిష్ఠిస్తే, భోగమూర్తిని గ్రామ పట్టణాల మధ్యలో ప్రతిష్ఠిస్తారు, వీరమూర్తిని గ్రామ సరిహద్దులలో ప్రతిష్ఠిస్తారు, అభిచారిక మూర్తిని అరణ్యాలలో ప్రతిష్ఠిస్తారు. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్బధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాదనాగ్నం వివినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతీతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి జ్ఞామా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం ధాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోజరేమ సూర్యాదింద్రమథా వివ పునర్దధడాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురజ్ఞమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామిమారోహేమ అంభోముచ మాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనసా జతారక్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో సద్యో అంకురార్పణ కార్యక్రమానికి తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి సర్పదేవతలను ఆవాహన చేసినటువంటి పసుపు దారాలను అక్కడ రక్షాసూత్రంగా ధరింపజేస్తారు. అదేవిధంగా ఉభయనాంచారుల వామహస్తానికి కూడా ఈ రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు వేదమంత్రపూర్వకంగా ధరింపజేస్తారు. సకల జగత్తుకి రక్షకుడైనటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటూ పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి ఉపచారాలను సమర్పణ చేసి ఆ తదుపరి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తారు. మరి స్వామివారు మనల్ని రక్షించాలంటే స్వామి పట్ల భక్తి మనం ఏ విధంగా కలిగి ఉండాలి అంటే, ఇక
పాల ముంచినా నీట ముంచినా నీదే భారమంటూ ఆ గోవిందుణ్ణి మనస వచస అదేవిధంగా త్రికరణ శుద్ధిగా స్వామివారిని ప్రార్థన చేసిన వెంటనే ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కలిగినటువంటి అధిదేవుడు కాబట్టి ఆదిదేవుడు కాబట్టి స్వామివారు తన భక్త రక్షణని స్వీకరిస్తారు. అందుకే ఆనంద నిలయంలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ నయనానందకారంగా కారకంగా జన్మధన్యకారుడిగా ఉన్నటువంటి స్వామి అర్చావతార స్వరూపంగా సాలగ్రామ శిలాస్వరూపంగా అటుపక్క స్వామి ఇటుపక్క మనము ఉన్నప్పుడు ఆ స్వామికి మనం ఏమని తెలియచేయాలి? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అన్న భావనతో నా తల్లివి, తండ్రివి, గురువువి, బంధువువి, స్నేహితుడివి, సర్వం నువ్వేనయ్యా అంటూ ఆ స్వామి ఎడల మన భక్తిని స్వామికి తెలియపరిచినట్లయితే అప్పుడు స్వామివారే చెప్పారు స్వయంగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ భగవద్గీతలో భగవానుడు తెలియజేశాడు. అసలు ఏది ధర్మం ఏది అధర్మమో తెలుసుకునే అంత శక్తి సంపన్నులం కాదు కదా మానవులమైన మనమంతా కూడా. ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిజము, ఇది అబద్ధమని మనం చెప్పలేం కదా. కాబట్టి అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి ఇక ఇది మంచి చెడు అనేది మనం పూర్తిగా వదిలేసి సర్వము ఆ భగవానుడి యొక్క పాద పద్మాలకు సమర్పణ చేస్తేట స్వామివారే ఉపదేశించారు. ఇది తానే అన్ని పాపాలను దాటించి మోక్షాన్ని ప్రసాదిస్తానంటూ శరణాగతి యొక్క ఆ ఉత్కృష్టతను భగవద్గీత తెలియచేస్తోంది. నీవే తప్ప నితప్పరం బెరుంగననేటువంటి స్థితి శరణాగతి. కర్మ వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, భక్తి వల్ల కానీ మనం మోక్షాన్ని సంపాదించలేము. మరి ఎలా సంపాదించాలి అంటే ఏం జరిగినా అంతా భగవంతుడి యొక్క కృపే, అంతా స్వామివారి యొక్క దయే. ఏం జరిగినా ఏం చేసినా ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా స్వామి అంతా నీ దయే అంటూ అన్నీ స్వామి పాదపద్మాలకు వదిలేసినప్పుడు మన యొక్క రక్షణాభారాన్ని స్వామివారే స్వీకరిస్తారు. అందుకే చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడించినట్టి శ్రీవెంకటనాథుడా అంటూ అన్నమయ్య మురిసిపోయారు. మనకి పరమాత్ముని పట్ల ఉండేటువంటి ఆ అనురక్తి ఏ విధంగా ఉండాలి అంటే మనకి సంతోషాన్ని కలిగించడానికే, ప్రీతిని కలిగించడానికి మనకి బంధువుగా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అందుకే ఆయన్ని ప్రాణబంధువు అంటున్నాడు అన్నమయ్య. మనకున్నటువంటి పంచప్రాణాలలో వాక్కు నాగమనే ద్వారంలో, కూర్మమని కంటి రెప్పలలో, కృకరమని ముక్కులో, నాలుగవది దేవదత్తమని కంఠంలో, ఐదవది ధనంజయమని శరీరమంతటా ఉంటుంది. ఆ ప్రాణాలు, ఈ 5 ప్రాణాలు ప్రతి జీవికి చాలా ఇష్టమైన బంధువులు. మనల్ని విడవకుండా ఈ ప్రాణాలంటే మనం ఎంత ఇష్టపడతామో స్వామిని కూడా గనక అంత ఇష్టపడగలిగితేట ఆ స్వామి మన ప్రాణబంధువై మనల్ని అడుగడుగునా కాపాడతాడట. అంత నమ్మిక స్వామి పట్ల మనం ప్రదర్శించగలిగితే తప్పకుండా స్వామి మనల్ని రక్షిస్తారు, ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు, ఆపద ముక్కులవాడవుతాడు, అనాథరక్షకుడవుతాడు. ఆర్తత్రాణ పరాయణత్వంతో పరవైకుంఠాన్ని వదిలినటువంటి శ్రీనివాసుడు ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో తన భక్తుల ఆలన పాలన చూడడానికి ఉభయ నాంచారులతో ప్రతి నిత్యము అత్యధిక సమయంలో స్వామివారు పాల్గొనేటువంటి ఏకైక సేవ శ్రీవారి కళ్యాణోత్సవ సేవ. ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవార్లకు రక్షాసూత్ర ధారణ జరిపించిన తదుపరి కైంకర్యపరులు కూడా ఈ భగవత్ కళ్యాణం అన్నది ఎటువంటి ఉపద్రవాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగి లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ సకల జగత్తు కూడా
శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వారు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించారు. స్వామివారి అనుజ్ఞతో స్వామివారి కళ్యాణాన్ని చేయడానికి ఆ స్వామి అనుజ్ఞతో కైంకర్యపరులు తదుపరి అంగంగా అగ్నిదేవుడి యొక్క ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, ఆఘార వైదిక ప్రక్రియనక్కడ వేదమంత్రపూర్వకంగా జరిపించబోతున్నారు. సమస్త అష్టదిక్పాలకాది నవగ్రహాది దేవతల ఆవాహనతో జరుగుతున్న యజ్ఞేశ్వర ఆరాధన. బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రమస్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైన వా వృద్ధాంశం శుద్ధ ఆసీనవాన్మమక్త్ ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తిశోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాన్ని దాశతి శుద్ధో వృత్రాన్ని జిగ్నసే శుద్ధో వాజం శిదాశతి మయ దేవాస్మయ దేవహోతిః రావణిషంతపూర్వేరిష్టాస్యామధనవాసువీరాः మక్యం గిరంతమయాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभूचदामे देवीश्वरनमे रणकृणोत विश्वे देवास यहवीरयध्वं माहास्महि प्रजगामादनोभिर्मारधामत्विषदे सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युध्यनिष्यते अग्निमश्वत्थाद्रि हव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भोः घृतप्रदीको कृतयो निरग्निकृते समिद्धो कृतमस्यान्नम् घृत प्रशस्त्वाजरितो वहन्ते घृतं पिबन् शिखिदायक्षदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् तुषीमतः वेनावः सबुध्नया पपमा अस्य पुष्टासतश्च यो नमसतश्च विवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यन्तरात् साधन्यं विदत्यकं च भेगं तिस्रवणं योदरा च तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओगं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णैतमानोऽस्ति सप्तर्षीनागं सुहृदां यत्रनोगस्तत्रेमं यज्ञं यजमानं च धीः प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णैतमानोऽस्ति सप्तर्षीनागं सुहृदां यत्रनोगस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्या सकरास्था पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुपूते स्तो विष्णोर्मनधा भूते स्तो जिग्नस्य पावने स्तः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रभुनात्क्षत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गोमोग्रयमं यज्ञं निगदाग्रे यज्ञपदं धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णमप्रणीष्यामि गिरमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टैतमानोऽस्तु सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणय सोमापप्रणीष्यामि गिरमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टैतमानोऽस्तु सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणय कोमप्रणीतसमप्रणयित्वापो देवी प्रणयामि इदं वदन्ते सहस्रपोषं यजमानेऽञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इन्द्रागिर्ष्णोभामि अग्नेयर्ष्णोभामि सोमागिर्ष्णोभामि अग्नेयर्ष्णोभामि सोमागिर्ष्णोभामि अग्निशोमाभ्यां कृष्णोभामि प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इन्द्रागिर्ष्णोभामि वसुभ्योर्ष्णोभामि मरुद्भ्योर्ष्णोभामि रुद्रेभ्योर्ष्णोभामि आपापोपस्पृश्य श्रीमहाविष्णवेर्ष्णोभामि बृहस्पतिर्ष्णोभामि मित्रागिर्ष्णोभामि वरुणागिर्ष्णोभामि आदित्येभ्योर्ष्णोभामि अश्विभ्यार्ष्णोभामि पूष्णेर्ष्णोभामि कक्षागिर्ष्णोभामि कक्षदेवता सोमागिर्ष्णोभामि औपासनयज्ञागिर्ष्णोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्वभामि सर्वदेवेभ्यो निर्वभामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योतरसि समिदसि स्वाहा
अमृतमशिवारुणमसि अन्तरितकमृक्षोऽन्तरितारातयः प्रत्युष्टकमृक्ष प्रत्युष्टारातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वाजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षरात्स्य चरुभिः इमामे अग्निष्टगाधेन सन्त्वेका च शतं च सहस्रं च निगितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्तस्य इमामे अग्निष्टगाधेन सन्त् इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवाय नमः उदासने नमः कृष्णपत्मने नमः देवमुखाय नमः सप्तदिक्पाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अतिथेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेदः प्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पणमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतमर्तगिदास्मान् प्रजगापशविर्ब्रह्मवत्यसेनान्नात्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्मम कृष्णाः नमतेन्मम कृष्णाः सरस्वतेन्मम कृष्णाः देवसविप्रप्रासामीः ओं भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि उपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगतो व्रतानि पुष्पशे इन्द्रस्य यत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासोपमन्यमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्मम कृष्णाः नमतेन्मम कृष्णाः सरस्वतेन्मम कृष्णाः देवसविदः प्रासामीः
చంద్రాగ్నిగల రూపము పాల జల నిధిలోన పవళించే రూపము కాల సూర్య చంద్రాగ్నిగల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైన దిరిశేషగిరి మీది రూపము అడురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అడురేణు పరిపూర్ణమైన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రకు మీది కొన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిధి రూపము అణురేణు పరిపూర్ణమైన ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః నారాయణం సకమనం సకలామరేంద్రం వైఖానసం మమ గురం నిగమాగమేంద్రం భృగ్వత్రిగస్యమరీచ మఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్యసప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండరీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధవతే గంధమత్యలకావతే యశోవతే త్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుడితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలకమరిమాలితే లోకాలోకాచతపరయతే లవణేక్షుసురా సర్పితే క్షీరసుత్తోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాన్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుషహారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరజాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే అనేక జన్మసూయ జన్మ నిచాయేత దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకే రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తినై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావశానే ఏకైక తినామకర్షణక్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాస్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే
ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్రియాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఔర్వవేదలవంజారుహేయ ప్రబలాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం హయో నిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగైర్హయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుధీరాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. స్మృతేన సకల కళ్యాణ భాజనం యాత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి వర్ణం హరిం. స్వామివారికి ఉభయనాంచారులతో జరిగినటువంటి కన్యాదానాన్ని, అదేవిధంగా మహాసంకల్పాన్ని వేద పండితులు గానం చేస్తుంటే మనందరం కూడా భక్తితో ఆలకించాం. తాళ్లపాక వంశీకులు ఉభయ దేవేరులు ఉభయ లక్ష్ములను కూడా స్వామివారికి కన్యాదానం జరిపించారు. స్వామివారు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించారు. అందులో ఈ మహాసంకల్పం అనేది కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజ ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్ కురుతే కర్మ తదానంత్యాయ కల్పతే అన్నారు. అంటే కన్యాదానం జరిపించేటప్పుడు, తీర్థస్నానాలు చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తాలు చేసుకునేటప్పుడు, యజ్ఞాలు వ్రతాలు మొదలైన పవిత్ర కార్యక్రమాలలో మహాసంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినా విన్నా కూడా ఆ కర్మలన్నీ కూడా అనంతమైన ఫలాన్ని అందిస్తాయిట. అటువంటి మహాసంకల్పంలో ఈ కన్యాదానం వల్ల ఈ తాళపాక వంశీకులతో పాటుగా కన్యాదాన సేవాకర్తలుగా చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా భక్తితో స్వామి పట్ల అనురక్తితో ఈ కళ్యాణోత్సవ సంరంభంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా
ఆ యజమాని అయినటువంటి కన్యాదానం జరిపిస్తున్నటువంటి యజమాని ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, బ్రహ్మలోకంలో నివసించేటువంటి యోగ్యతతో పాటుగా అశ్వమేధాది యాగాలు ముమ్మారు చేసినటువంటి ఫలితాన్ని ప్రసాదించమని, అగ్నిహోత్ర వాజపేయాది శతక్రతు పుణ్య ఫలాన్ని ప్రసాదించమని, నా వెనక నా ముందు 10 తరాలు నాతో పాటు తరించి నరకం నుంచి ఉద్ధరింపబడి శాశ్వత బ్రహ్మలోకంలో నివసించడానికి చక్కగా అలంకరింపజేసి స్వర్ణాభరణాలు ధరించినటువంటి ఈ మహాలక్ష్ములను, నా కుమార్తెలైనటువంటి ఈ మహాలక్ష్ములను కన్యాదానం చేస్తున్నాను స్వర్ణంతో, అదే ఉదకంతో సహా అంటూ కన్యాదాత సంకల్పం చెప్పారు. కాబట్టి ఈ మహాసంకల్పాన్ని గనక మనం సరిగ్గా వినగలిగితే, ఈ కాలమే మహత్తు కలిగినది, పరమాత్మే కాలస్వరూపుడు కదా. అటువంటి ఈ మహాకాలంలో, మహావిశ్వంలో మానవులమైన మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థం చేసుకుంటానికి మహాసంకల్పం మనకెంతో ఉపయోగపడుతుంది. ఈ మహాసంకల్పం విశ్వరూపాన్ని చక్కగా వర్ణిస్తూ, ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి 16 మహారాజులు, షట్చక్రవర్తులు, దేశాలు, పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, సప్తద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, దశారణ్యాలు, 50 కోట్ల యోజనాల విస్తీర్ణం గల భూమండలం, 1,00,000 యోజనాల విస్తీర్ణం గల జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, ఎవరు ఎక్కడ దేనిని ఆశించి ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నారో సవివరంగా అక్కడ మహాసంకల్పంలో తెలియజేస్తూ, బ్రహ్మకాలమానం ప్రకారం 50 సంవత్సరాల పూర్వార్ధం గడవగా 51వ సంవత్సరం మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటి కాలంలో, బ్రహ్మకు ప్రాణాయామ కాలంలో ఈ కన్యాదానం జరుగుతున్నట్లుగా, 9 కల్పాలలో శ్వేతవరాహ కల్పంలో, 14 మన్వంతరాలలో 7వదైన వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగమైనటువంటి శాలివాహన శకంలో, పలానా క్రోధినామ సంవత్సరంలో, దక్షిణాయనంలో, శరదృతువులో, కార్తీక మాసంలో, కృష్ణపక్షంలో, అందున చతుర్దశి తిథి, స్థిరవాసరం, శుభయోగ కరణాలను, వాటి నామాలను స్మరణ చేస్తూ సుముహూర్తంలో లక్ష్మీనారాయణుల ప్రీతి కోసం సర్వాలంకార భూషితులైనటువంటి ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సాక్షాత్తు శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ అంటూ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి వరుడికిచ్చి కన్యాదానాన్ని జరిపిస్తున్నామని అక్కడ సవివరంగా తెలియచేశారు. ప్రవరలు తెలియజేశారు, గోత్రనామాలు, వారి యొక్క ఋషులను, ఋషి పరంపరను తెలియజేశారు, వారి యొక్క గుణగణ విశేషాలను తెలియజేశారు. అమ్మవార్లు బహు కోమలాంగి అంటూ, శ్యామలాంగి అంటూ, అత్యంత మనోహరి, అత్యంత సౌందర్యవతి అంటూ, కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా భూదేవి అమ్మవారిని, రేవతీ నక్షత్ర సంజాతగా మీనరాశి జాతకురాలిగా భూదేవి అమ్మవారిని, అదేవిధంగా భృగు మహర్షి సంకల్పతనయగా భార్గవిని, శ్రీదేవిని, ఆ తల్లి ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటూ ఆ అమ్మవారి యొక్క గోత్రనామాలను భార్గవస గోత్రోద్భవి అంటూ, స్వామివారు శ్రవణ నక్షత్రం మకర రాశి భారద్వాజస గోత్రోద్భవుడిగా శ్రీనివాస పరబ్రహ్మ అనేటువంటి వరుడి నామధేయంతో ఈ కన్యాదానాన్ని, సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నాం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకర్ జిగీర్షయ అన్నారు. అంటే బ్రహ్మలోకాన్ని పొందడం కోసం చక్కగా సాలంకృతంగా, చక్కగా సలక్షణంగా అలంకరింపబడ్డ సాక్షాత్తు మహాలక్ష్ములైనటువంటి, మామూలుగా అయితే మహాలక్ష్మీ స్వరూపమైన కన్యలను అని చెప్పడం పరిపాటి వివాహాలలో, కానీ ఇక్కడ సాక్షాత్తు జగన్మంగళకారిణైనటువంటి మహాలక్ష్మి స్వరూపాలు కదా, సాక్షాత్తు మహాలక్ష్ములే. ఆ మహాలక్ష్ములను లక్ష్మీనారాయణ స్వరూపమైన, శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ అభిజిత్ లగ్నంలో నీకు కన్యాదానం చేస్తున్నామయ్యా, మేము పైన కోరిన కోరికలన్నింటినీ కూడా ఫలింపజేసేటువంటి విధంగా ఈ కన్యాదానాన్ని ఎంతో భక్తిపూర్వకంగా చేస్తున్నామని తాళ్లపాక వంశీకులు నిత్య కన్యాదాతలుగా స్వామివారికి ప్రతినిత్యము కళ్యాణోత్సవాన్ని, తిరుమల దివ్యక్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలవడానికి భాసిల్లేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో ఆ మహాసంకల్పాన్ని మనం అందరం కూడా ఆలకించాం. శ్రీమత్పూర్ణ సుధాంశు శోభిత తను
శుక్లాంబరో సుందరో సత్యాఢ్యస్సు చతుర్భుజో గుణనిధి విష్ణుర్వినోదీ విరాట్ సర్వాభీష్టఫలప్రదాననిరతః శశ్వత్ప్రసన్నాననో భూమో వో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. తదుపరి అంగంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపించారు. అదుగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు జరిపించబోతున్నారు. స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి ఆ మంగళసూత్రాలను కైంకర్య పరులు స్వామివారి పక్షాన అమ్మవార్లకు అలంకరింపజేస్తున్నారు. ప్రప్రథమంగా అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊపులే కడళ్ళు కలదులోతు. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊపులే కడళ్ళు కలదులోతు. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि औपासनाग्नौ प्रधान होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुवा ओम अग्निरेत प्रथमो देवतानाकुंसोऽस्य प्रजामञ्चदमर्च पाशात् तदयकं राजावरणो नमञ्जदां यधेयक स्त्रीपौत्रमकन्नरोधात् स्वाहा इमं मे वृणस्रुदेहमत्याति मृडया तामवस्सुराजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्दमानसराजास्ते इदमानो हविर्भिः अहेडमानो वर्णे हवोद्रजकं समान आय प्रमोषे स्वाहा तन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडोपजासतिष्ठाः यजिष्ठो बन्धिनमस्सोजडानो विश्वान् द्वेषाकं सि प्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवते नेदिष्टो अस्यापचतो व्यष्टो अवजक्ष्मण वर्णकं नदानो वेहिमृडेककं सहवोनयेति स्वाहा त्वमग्ने अयास्यया सन्मनसाहितः अयासनः हव्यमोहिते जानो देहिभेषडग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अजितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेन गुम्रसेनोत्पज्जन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अने विश्वाभूतत्वया भजन्धारा पुतन्या इवा अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्सुः स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादशत्वैष्टमहमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितः प्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा नदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपञ्जमो जाग्रभागं सस्सविन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्सुः स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि औपासनाग्नौ कर्मसात् कुञ्जार्थम् उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा यदस्य कर्मणोऽतिवेदजं यत्वान्योनिमहाकरम् अग्निश्चस्विष्टकृतान् सर्वकृस्विष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमविष्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराहार्जातवेदा
द्विजर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्वायवं चक्षुरात् तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशदनिष्टेभ्य स्वाहा भेषदन्तरित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दवराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधास्येधिषीमहि स्वाहा समितिशतेजोषतेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्नि सप्त सप्तदिक्मा सप्तर्षि सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यदन्त सप्तयो नीरामृत्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टकृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं ज्योर्भक्तं प्रथमे भक्तं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भक्तम् अग्निर्जैनं वेदज्जैनं ज्योर्जैनं प्रथमे जीर्णं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्ताम्बरिर्हविषा घृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छत यत् स्वाहा आत्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितर्पितामः प्रपितामहाश्चाक्षिण्यमस्तृप्यन्ताम् अदितेन्ममकस्ताः अन्मदेन्ममकस्ताः सरस्वतेन्ममकस्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदासुकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमसि मामे ज्येष्ठाः ऊर्ध्वं यज्ञं न यदम्बाजीक्वर्धमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषाम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सताय सितं च वर्चसे आबोहिष्टामयोभवस्थानपूर्जे दधातराम हिरणाय दिक्षसे योपशिवतमोरसस्तस्य भार्यते हनः यस्य क्षया जन्वधः आपो जनयधा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वे भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वे भूयासं यत्ते अग्ने हरस्ते नाहकं हरस्वे भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णं दुस्तते प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदासुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ.
శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య తేజోరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా కరుణారస దృక్కులతో అమ్మవార్ల పక్షాన జరిగినటువంటి లాజహోమాన్ని తాను జరిపించి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా సమర్పణ చేశారు. ఆ తదుపరి కైంకర్యపరులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి తాళ్లపాక వంశీకుల చేత అదిగో అక్కడ వారణమాయిర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. 2 నారికేళాలను దొర్లిస్తూ ఆడుతున్నటువంటి పూలబంతుల ఆట అలనాటి ద్రవిడ వేదానికి సంబంధించిన పాసురాలను గానం చేస్తూ గోదాదేవి కలగంటూ పాడినటువంటి ఆ పాసురాలను గానం చేస్తూ వేడుకగా జరిగినటువంటి ఆ పూబంతుల ఆటని మనందరం కూడా వీక్షించాం. సకల జగత్తుకి కూడా సకల స్త్రీ జగత్తుకి దీర్ఘ సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించమని ఆ జగద్ద నాటక సూత్రధారైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ జరిగినటువంటి ఆ హోమ కార్యక్రమం, అలాగే వారణమాయిరం, ఆ తదుపరి అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వర్తిస్తున్నారు. స్వామివారు పుష్పాలంకార ప్రియులు. పుష్పమాలికలు స్వామివారికి ఎంత అందంగా మనం అలంకరిస్తే అంత పొంగిపోతారట. అటువంటి ఆ పుష్పమాల ప్రియుడైనటువంటి అలంకార ప్రియుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క గళసీమలో ఉన్నటువంటి పుష్పమాలికను స్వామివారు ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేశారు. అదిగో ఆ జగన్మాత సిరుల తల్లి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి తిరుచానూరులో అలర్మేలుమంగగా బ్రహ్మోత్సవాలను అందుకుంటూ తన మెడలో స్వామివారు అలంకరించిన పుష్పమాలికను తిరిగి స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. మరలా స్వామివారు ఆ పుష్పమాలికను భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తే ఆ తల్లి అదే పుష్పమాలికను మరలా స్వామివారికి సమర్పణ చేస్తారు. ఇప్పటి వరకు కళ్యాణమూర్తులుగా భాసిల్లుతున్నటువంటి శ్రీవారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లు ఈ పుష్పమాల పరివర్తనానంతరం స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఇప్పటి వరకు స్వామివారు అమ్మవార్లు వేరువేరు సింహాసనాలను అధిష్ఠించారు. స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం పైన అమ్మవార్లు వేంచేపు చేయబడ్డారు. ఈ పుష్పమాలిక పరివర్తనానంతరం భూదేవి అమ్మవారి కరకమలాలకు తాకించినటువంటి పుష్పమాలికను భక్తులకు దర్శింపజేస్తూ స్వామివారికి చేస్తున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. శ్రీ భూనీళా సమేతంగా దంపతులుగా, లక్ష్మీనారాయణులుగా, ఆది దంపతులుగా, జగత్తుకి సకల శుభాలను అందజేసేటువంటి లక్ష్మీనారాయణులుగా, సకల భక్తుల యొక్క మనోరథాలను నెరవేర్చేటువంటి సకల కళ్యాణ గుణగణ పరిపూర్ణ విశేషంతో స్వామివారు శోభిల్లుతూ ఉభయనాంచారులు తన చెంతకు రాగానే స్వామివారు ఎంతో ఆనందపడిపోయి భక్తులు కోరిన కోరికలన్నింటినీ కూడా వెంటనే నెరవేరుస్తారట. అందుకే గోవిందనామంతో భక్తులందరూ కూడా స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ అక్కడ కైంకర్యపరులు ఘంటానాదాల మంగళ వాయిద్యాల నడుమ ఈ అక్షతారోపణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ప్రప్రథమంగా స్వామివారికి అమ్మవారికి కూడా ఇరువురు కూడా ఆ తలంబ్రాలను పోసుకోవడం మనందరం కూడా భక్తితో వీక్షిద్దాం. స్వామివారి చేతులకు తాకించినటువంటి ఆ తలంబ్రాలు శ్రీదేవి అమ్మవారికి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి